గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాం. చేసిన వాడైతే ఇప్పుడే కోర్ట్ బుకింగ్ చేసాను. యాక్చువల్ అయితే ఇది సెకండ్ కోర్ట్. ఫస్ట్ కోర్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ట్రైనింగ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ కోర్ట్ బుక్ చేసుకున్నాం. సో డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాం ఆడడానికి. వచ్చేసినాం గాయ్స్ ఫైనల్గా అయితే. సో ఆడతారా ఆడాలి ఇందాక ఆడతారా వాడైతే చూద్దాం ఏమవుతుంది. బ్యాట్ల కోసం కొట్లాడతారు గాయస్ వీళ్ళిద్దరు. బ్యాట్ల కోసం కొట్లాడతారు వీళ్ళిద్దరు. నాకు బ్లూ కలర్ ఇచ్చే. సరే నాకు గ్రీన్ ఇచ్చే. గ్రీన్ నువ్వు వీడది ఫస్ట్ కాసేపు నెక్స్ట్ చూద్దాం. అరే ఇప్పుడు ఓడిపోయారు అనుకో వాడికి ఇవ్వాలి. డైరెక్ట్ అవుట్ కొట్టేసింది బాయ్. దాని అందాలో అరే ఇప్పుడు ఎన్ని పాయింట్స్ రా? అయిపోయింది రే ఆడుతారా నువ్వు. వీళ్ళిద్దరు ఓడిపోయారు. ఇస్తలేడు వీడికి. వాళ్ళిద్దరు ఓడిపోయారు. ఇప్పుడు వీని ఛాన్స్ ఇమ్మంటే పంటలు వేసుకుంటారు. సరేనా అరే ఆర్డర్ వేసుకుంటారు ఇద్దరు. అది వీడు ఎట్లయినా ఉంటాడు రా. వీడు మనల్ని వేస్తారా? ఇద్దరు ఆర్డర్ వేసుకుంటారా? మేము ఎందుకు వేసుకోవాలరా? మీ ఇద్దరు సరే రారా ఆర్డర్ ఆర్డర్ పడి తీసుకో బ్లాక్ ది ఇప్పుడు కౌంట్ టు స్ట్రీక్ టు మచ్. సో ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. ఆ షార్ట్ల పైన షార్ట్లో అవుట్ కొట్టేసిండు మన శంకర్. మన అఖిల్ అయితే ఎగురుతుండు అవుట్ అని. ఇప్పుడు మనోడు సర్వ్ చేసిండు. ఇంకా మనోడు మళ్ళీ అఖిల్ చిన్న షాట్ కొట్టిండు. వీడు వదిలేసిండు శ్రీశాంత్. కింద కొట్టిండు, మీదికి లేపిండు, మళ్ళీ మీదికి లేపిండు. ఇప్పుడు షార్ట్ కొడతాడు. చీ ఇద్దరు అటు ఇటు పోయినారు. ఇద్దరు ఎవరికి రాలే ఛాన్స్. ఇప్పుడు అఖిల్ సర్వ్ చేసిండు. షార్ట్ కొడదాం అనుకోండు. అఖిల్ షార్ట్ కొట్టిండు, పైకి లేపిండు. అఖిల్ మిస్ చేసేసిండు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇద్దరు కొట్లాడుతున్నారు ఎవరు సర్వ్ చేయాలని. మన తేజ గారు మీదికి కొట్టిండు. ఏడు మొత్తం సీదా బయటికి కొట్టేసిండు మన శంకర్. సో ఇద్దరు ఫుల్ కాంపిటీషన్ ఇన్ గెలిచిండు. ఇప్పుడు సరే మన శ్రీశాంక్ ఇంకా శంకర్ అయితే ఎటైతే ఏంది ఎట్లయినా గెలిచేదే అనుకుంటుండ్రు. అంతా వీళ్ళిద్దరు చీటింగ్ ఆడారు గాయస్. పాయింట్లు కూడా సగం కౌంట్ చేయలేరు, సర్వీస్ సగం చేయలేరు, మళ్ళీ మాటలు మాట్లాడుతారు. ఓ వాడు
ఇక ఫోన్లే పాపం అని ఇచ్చేసిన ఒక మ్యాచ్ గెలుస్తారని చెప్పేసి. నువ్వు కాదు ట్రయల్స్ అంట చూడరి, అంత తప్పు చీటింగ్ ఆడుతారు గైస్ వీళ్ళు. ఏం చేయాలో ఇంకా రూల్స్ కూడా ఫాలో అవుతలేరు. చెప్పిన అంత క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన, అయినా రూల్స్ ఫాలో అవుతలేరు. ఇంకా వదిలేసిన, లైట్ తీసేసుకొని ఇచ్చేసిన వాళ్ళకి. ఇప్పుడు కూడా చీటింగే ఆడుతారు వాళ్ళు. చూడండి గైస్, ఇప్పుడు కూడా చీటింగే ఆడుతారు వీళ్ళు. నిన్ను కాదురా, వాళ్ళకి చెప్తున్నారా. అన్నా సాయనా, నువ్వు కేక్ అన్నా. అలా చెప్పు, అలాగే 4 points ఎప్పుడు వచ్చినాయేమో గైస్. 4 అంటారు వాళ్ళు. 2 పాయింట్లు వచ్చినారా మీకు అంతే. మెల్ల 2 పాయింట్లు పెంచేసారు మీరు. 1-2 వీళ్ళది 1 మీది 2. చూసిరా మెల్ల ఇట్లా పాయింట్లు పెంచేస్తారు వాళ్ళు. చీరా సుశాంత్ ఇద్దరం కలిసి గెలిచేసినాం గైస్. వాళ్ళు చూడరి, ఇందాక ఓ పెద్ద రెచ్చిపోయారు, ఇప్పుడు మాత్రం డోర్లు అన్నీ మూసుకొని కూర్చున్నారు, గొడవ పడుతారు వాడికి ఇవ్వడానికి. అట్లుంటుంది, అందుకే రెచ్చగొట్టదు తెలుసు. అగైన్ రూల్స్ ఆడుతున్నామని, కానీ ఆ టైంపాస్ దోస్తులతో ఆడుతున్నాం కాబట్టి లైట్ తీసుకున్నాం. సో నౌ విల్ ప్లే